గుండె జబ్బున్న నీకు చిన్నప్పుడే 8 సంవత్సరాలు అయ్యి గుండె జబ్బు వచ్చిన వీటి వచ్చాము ఆయన కూర్చుంటాడు. చిన్నప్పుడే 8వ సంవత్సరంలో నీకు గుండె జబ్బు వచ్చి గుండె జబ్బుకి ఆపరేషన్ చేయించుకున్నా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసాం. అలాగే ఆయనకి కూడా కణాలు చనిపోయి 0 కౌంట్ అన్నా కూడా క్రిముల్ని తొలగించి కణాలు వచ్చేటట్టు చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసి అంటే ఇట్లా తెచ్చుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కంగారు పడక్కర్లా. చాలా మంది ఏంటంటే కణాలు చనిపోయినాయి 0 కౌంట్ అయిపోయింది ఇక లైఫ్ అయిపోయింది అనుకుంటా ఉంటారు. అమ్మాయిలు కూడా భయపడిపోయి భర్తను కూడా ఇబ్బంది పెడతారు. అట్లా కాకుండా ఇద్దరు కృషి చేసి కొంచెం మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకుంటే చక్కగా కణాలని తెచ్చుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కూడా ఇట్లా పొందవచ్చు. భార్యకు కూడా ఆపరేషన్ అయింది అనగానే గుండె జబ్బు ఉంది, షుగర్ జబ్బు ఉంది, థైరాయిడ్ జబ్బు ఉంది, ఇలాంటివి అంటే చాలా బెదిరిపోతున్నారు భర్తలు. ఇక అన్ని ప్రెగ్నెన్సీ రాకపోవడం దానివల్ల రాలేదు అనుకుంటున్నారు. ఈ కాదు, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం క్రిములు, హార్మోన్లు. అవి సరి చేసుకుంటే చాలు. ఆవిడ గుండె జబ్బు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. నీకు వీర్య కణాలు 0 అయినా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం. కణాలను పెంచాం. 0 అవడానికి కారణాలను కనిపెట్టాం. ఆ క్రిముల్ని, హార్మోన్ని సరి చేసాం, నీ కౌంట్ వచ్చింది. ఆ అమ్మాయికి సంబంధించి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇబ్బంది, హార్మోన్ల లోపాన్ని సరిచేసాం. ఆవిడ మందు పిల్లలు పెట్టాం, కొద్ది రోజులు వాడగానే న్యాచురల్గా వచ్చేసి అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తే మళ్ళీ అది నిలబెట్టుకునే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కాదు, రావడం కూడా తెలియాలిగా. అది తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. కాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎందుకు అని చెప్పి ఆయన ఇక్కడ తీసుకొచ్చాడు. అదే బెటర్ కదమ్మా. మరి తర్వాత కూడా గుండెకి సంబంధించిన డాక్టర్ గారి దగ్గర చూపించుకోండి. మీ దగ్గరలోనే చూపించుకోవచ్చు. అక్కడైనా ఇదే కాదు, ఎవరి దగ్గరైనా చూపించుకోండి. కార్డియాలజిస్ట్ కూడా ఒక విజిట్ వేసుకోండి. అలాగే సంతానానికి ప్రెగ్నెన్సీస్ నిలబెట్టడానికేమో నా దగ్గరికి నువ్వు వస్తూ ఉండు, చూపించుకోవచ్చు అమ్మ. అదే రాశారు, చూసారు. అక్కడే కంటిన్యూ చేయి, ప్రాబ్లం ఏం లేదు. అక్కడే కంటిన్యూ చేసుకో. మంచిగానే ఉంది. అవును, ఇప్పుడు బాగా ఇబ్బంది ఏం లేదు. నీకు డెలివరీ టైంకి అప్పుడు కొంచెం నిన్ను ఇబ్బంది పెడితే, ఎందుకంటే పెరిగిద్ది కాబట్టి పొట్ట ఆయాసం వస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం బెదిరిపోకుండా టాబ్లెట్లు వాడుకుంటే ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అంతే, సరేనా? ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్రిగా ప్రాప్తిరస్తు. మళ్ళీ పెట్టి పెట్టుకున్న తర్వాత రావాలి. వచ్చింది కదమ్మా, ఒడ్డుకి ఎక్కారు కదా, దేవుడు నన్ను చూపించాడు. ఆ దేవుడు ఇక్కడ చూపించాడు, ఒక వీడియో ద్వారా ఇక్కడ చూశారు, ఇక్కడికి వచ్చారు, ఆ మార్గం దొరికింది, ఇప్పుడు బిడ్డ వస్తుంది. అట్లాగే ఎవరు పడితే అన్ని జరుగుతాయి. దేవుడు నమ్ముకుని ఉండండి. ఏమ్మా, అదంతా ఇంప్రూవ్ చేయడానికి పిల్లలు పెడదాం. మరి